హై వ్యూవర్స్, ఏదో సినిమా అనుకుంటా, నిద్ర లేదు, సుఖం లేదు అంటుంటాడు ఒక విలనం. ఎందుకు ఏంటంటే ఆ హీరో చేసే పనులు అట్లాంటివి. ఆ హీరో చేసే పనుల వల్ల ఈ విలన్కి నిద్ర పట్టదు, సుఖం ఉండదు, తిన్నది అరగదు, అసలు మనశ్శాంతి అనేది లేదు. రే వాడిని చంపండ్రా అంటూ ఉంటాడు. సో ఇప్పుడు చంపడం అయితే ఏమీ లేదు, కానీ ఇక్కడ రే ఆ ఫార్ములా ఏంటో మాకు చెప్పండ్రా అని చెప్పేసి అల్లలాడిపోతున్నారు ఈ బాలీవుడ్ వాళ్ళు. ప్రజెంట్ బాలీవుడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఒకప్పుడు ఇండియా అంటే బాలీవుడ్ అన్నట్టుగా ఉండే. ఇప్పుడు బాలీవుడ్ కాదు, టాలీవుడ్ పరిస్థితి వచ్చేసింది, లేదా సౌత్ అంటూ ఉన్నారు. నిన్నటిగా నిన్న ఈ షారూఖ్ ఖాన్ సినిమా ఏదైతే రిలీజ్ అయిందో డంకీ సినిమా బాగుంది 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 తెగ రివ్యూలు రాసి పడేశారు. ఏం బాగుంది, కలెక్షన్ లేవు, థియేటర్లు ఎత్తే సలార్కి ఇస్తా ఉన్నారు. అయితే ఈ సలార్ సినిమాకి సంబంధించిన దిక్కుమాలనే విధంగా బాలీవుడ్లో ఉన్నటువంటి చాలామంది నెగిటివ్ రివ్యూలు ఇచ్చున్నారు. దాంతో ఈ ఆది పురుష్కి మొదటి 3 రోజులలో 100 కోట్లు నెట్ వసూళ్ళు అయింది. పాపం ఇప్పుడు సలార్కి వచ్చేసి 3 రోజులకు గాను 39 కోట్లు 40 కోట్లు కూడా రాలా. మరి మీరు అనొచ్చు, హిట్ అంటున్నారు, బాలీవుడ్ నిద్ర లేకుండా చేస్తుంది అంటున్నారు, మరి డబ్బులు వేయండి అని. వస్తాయి, టైం పట్టిద్ది అంతే. గుడ్డు అమర్నాథ్ అన్నట్టు ఇప్పుడే గుడ్డు పెట్టింది, ఆ గుడ్డు పొదగాలి, పిల్లవ్వాలి, ఎదగాలన్నట్టు సలార్ సినిమాకి సంబంధించి ఎవరైతే బాలీవుడ్ హిందీ బ్యాచ్ ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసిన అడ్డంకులన్నీ ఇప్పుడే తొలగిపోతూ ఉన్నాయి. రాబోతుంది ఏంటిది, జనవరి 1 సంక్రాంతి ఉంది. షూర్గా ఖచ్చితంగా సలారు దుమ్ము లేపింది, నో డౌట్. ఇక ఇందా మనం మాట్లాడుకున్న టాపిక్ వద్దాం. రీసెంట్ డేస్లో మీరు తీసుకోండి, ఎప్పుడో హిట్ పడింది అన్నారు బాలీవుడ్లో, ఎప్పుడు రా బాబా చూస్తుంటే ఏది కనపడుతున్నారు. ఇక రీసెంట్గా జవాన్ కనపడింది. ఎవరి జవాను, అట్లీ డైరెక్షన్. ఈ అట్లీ ఎవరు, మన సౌత్ తమిళ కుర్రాడు. హీరో వచ్చేసి షారుఖ్ ఖానే. అందులో నటించిన నయనతార కానీ, ప్రియమణి కానీ, ఇంకా మరికొంతమంది కానీ. అండ్ ఆ జవాన్లో అంటాడు కదా విజయ్ సేతుపతి అనమాట, ఐ థింక్ సో అతను. ఇలా చూసుకుంటూ ఉంటే కీలకమైనటువంటి వాళ్ళంతా మన సౌత్ వాళ్ళే. అయితే సౌత్ డైరెక్టర్లు కావాలి, లేదంటే సౌత్ సినిమాలో నటించినటువంటి వాళ్ళు కనిపిస్తే తప్ప మనకు వర్కౌట్ అవ్వట్లేదు లేదు. మన బాలీవుడ్ ఆల్మోస్ట్ ఇంకా మూసేసుకోవడం అన్నట్టు వాళ్ళ పరిస్థితి కనిపిస్తాం. సరే, యానిమల్ ఒక మూవీ వచ్చింది చూసారు ఈ మధ్య, కలెక్షన్లు వర్షం కురిపిస్తూ ఉంది. రణబీర్ కపూర్ సరికొత్తగా చూపించారు. మరి దాని సంగతి ఏంటంటే మొత్తం హిందీ వాళ్ళే కదండి అంటారు. సరే, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, మన తెలుగువాడు, మన సౌత్. ఏమంటే నాకు సౌత్ నార్త్ ఫీలింగ్స్ ఏం లేవండి, ఓకేనా. కాకపోతే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి ఈ బాలీవుడ్లో ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటారు, దానికోసం సౌత్ నార్త్ అండి, అంతే, ఓకేనా. సో మన సందీప్ రెడ్డి వచ్చేసి యానిమల్ని ఏ రేంజ్లో చూపించాడు, దాని మీద నెగిటివ్ టాక్లు వచ్చినాయి. ఇండస్ట్రీలోనే హెమాహెమీలే సినిమా కేక పిచ్చెక్కిందని చెప్పేసి అన్నారు, సూపర్ ఉందని. సో అక్కడ కూడా మన సందీప్ రెడ్డి మన తెలుగువాడు, అండ్ హీరోయిన్ రష్మిక సౌత్. సో ఇప్పుడు బాలీవుడ్కి కావాల్సింది ఏంటిది, సౌత్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఈ రకమైన సక్సెస్లు కొడుతున్నారు, ఏంటి సక్సెస్ ఫార్ములా ఏంటి. అరే మొన్నటిగా మన వచ్చిన లియో కూడా అంతేం లేదన్నారు, కానీ దుమ్ము లేపింది కలెక్షన్స్ అది సౌత్ నార్త్ మొత్తం కూడా. అండ్ గతంలో వచ్చే కేజీఎఫ్, బాహుబలి, మన RRR. అసలు బాలీవుడ్ నిద్ర పడతలే అసలు. ఏంది సామ అసలు ఈ అరాచకం ఏంది అసలు ఈ సౌత్లో హిట్లేంది. ఇప్పుడు సలార్ కూడా తీసుకుంటే ఆల్రెడీ ఓవర్సీస్లో $7 మిలియన్ దాటేసింది, $10 మిలియన్ ఈజీగా దాటిపోతూ ఉంది. మిక్స్డ్ టాక్ వచ్చింది అని అంటున్నాం, అన్ని చోట్ల హిట్ టాకే వచ్చింది. కానీ దిక్కుమల్లి ఫేక్ రివ్యూలు రాయటం వల్ల కొంచెం కలెక్షన్స్ బాలీవుడ్లో కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ సౌత్లో వచ్చేసి కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. కానీ అంతేంటో మరి కేజీఎఫ్ చూసిన ఫీలింగో లేదన్నప్పుడు కన్నడ వాళ్ళకి మరి ఎక్కడన్నా ఏదన్నా టైం కుదరట్లేదు సినిమా చూస్తుందో తెలియదు, కానీ కన్నడలో కొంచెం కలెక్షన్స్ తక్కువ ఉన్నాయి ప్రభాస్ మన సలార్కి అయితే. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ఇటు చూస్తే హీరో ప్రభాస్, మన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చేసి పృథ్వీరాజు, అతను కూడా హీరోనే. ఆ తర్వాత సినిమా నటించడం ఎక్కువ కొంతమంది కన్నడ వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు, మన తమిళ వాళ్ళు, లైక్ సౌత్ వాళ్ళు గట్టిగానే ఉన్నారు. కానీ కన్నడలో ఎందుకు మరి కలెక్షన్స్ అంతగా రావట్లా.
కమింగ్ టు మలయాళం బాగానే ఉన్నాయి, తమిళం బాగానే ఉన్నాయి, తెలుగు ఆల్రెడీ 140 కోట్లు ఎంతో నెట్ కూడా వసూలు అయిపోయింది. సో గ్రాస్ పరంగా తీసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం ఫిగర్లు బాగానే ఉన్నా, నెట్ వచ్చేసరికి కొంచెం తక్కువ అవుతున్నట్టుగా ఉంది. బట్ క్రిస్మస్ హాలిడే ఈరోజు కలెక్షన్స్ గట్టిగా ఉంటాయి, అంటే రేపు జనవరి 1 రాబోతుంది, కలెక్షన్స్ గట్టిగా ఉంటాయి. సంక్రాంతి వరకు కొంచెం పెద్ద పెద్ద సినిమాలు ఏమీ లేవు. సో ఈలోపు గట్టిగానే లాగుతాడు సలార్. ఐఎమ్ షూర్ బాహుబలి సూపర్ డూపర్ హిట్, కానీ బాహుబలి పార్ట్ 1కి అనుకున్నంతగా లాభాలు రాలా. ఓ రకంగా మొన్న ఓపెన్ యాడ్ విత్ ఆర్కే దానిలో బాహుబలి నిర్మాత చెప్పున్నాడు, బాహుబలి 2 లాభాలండి, బాహుబలి చేసి నష్టాలండి అన్నాడు. అలా సలార్కి సంబంధించి ఒకవేళ హిట్ అండ్ టాక్ వచ్చినా నష్టం రాకపోయినా లాభాలు అంతగా రాకపోవచ్చు. అయితే సలార్ 2 సౌరాంగ పర్వం అది మాత్రం దుమ్ము లేపడం గ్యారంటీ, ఎందుకంటే ఎండింగ్ కన్క్లూషన్ ఆ రకంగా ఉంది. సరే మన టాపిక్ ఏంటి, బాలీవుడ్ అల్లల్లాడిపోతుంది అని. ఎస్, వాళ్ళకి నిద్ర పడతల్లా ఏంటి అసలు హిట్లేంటి అని. మెయిన్ థింగ్ ఏంటంటే బాలీవుడ్లో అరే హీరో కట్అవుట్ రా అన్నోడు సరిగా జనాలకు ఆనటం వల్ల. ఎప్పుడు బాహుబలిలో మన ప్రభాస్ను చూసిన తర్వాత ఇది హీరో కట్అవుట్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడు సలార్లో మన ప్రభాస్ను చూసి ఆ ఎలివేషన్స్ చూసి హీరో అంటే ఎలా ఉంటాడు కదా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినారు. అదొకటి మైనస్ అవుతుంది బాలీవుడ్కి. హీరో అంటే బాలీవుడ్లో ఉన్నటువంటి వాళ్ళే అన్న ఫీలింగ్లో జనాలు ఎన్నాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదు హీరో అంటే వీళ్ళు అని. కేజీఎఫ్లో యష్, మన బాహుబలిలో ప్రభాస్, ఇప్పుడు వచ్చేసి మరలా సలార్లో ప్రభాస్. సీన్ అర్థమైపోయింది వాళ్ళకి. సో వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఏంటి, సరైన కథ కావాలి, ప్రాపర్ వేలో జనాలకి రీచ్ అయ్యే విధంగా ఒక డైరెక్టర్ దాన్ని తీసుకెళ్ళగలగాలి. అండ్ మొతక స్టోరీలు కాకుండా కొంచెం ట్రెండీగా ఉండేలాగా జనాన్ని అట్రాక్ట్ చేసే విధంగా, మాస్ని ఆకట్టుకునే విధంగా ఉండేటువంటి వేలో ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, పిక్చరైజేషన్ కావచ్చు, లైక్ ఇవన్నీ కూడా ఉండాలి. సో అంతిమంగా బాలీవుడ్ మన సౌత్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఒకనాడు అమితాబ్ బచ్చన్ అన్నాడు, నన్ను బిగ్ బి అంటూ ఉంటారు, సూపర్ స్టార్ అంటూ ఉంటారు, బట్ మన రజనీకాంత్ తర్వాత ఎవరని చెప్పేసి అన్నాడు, ఓపెన్గా అన్నాడు. నాకు ఇండియాలోనే ఫ్యాన్స్, రజనీకాంత్కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. తర్వాత నాకు ఫ్యాన్స్ అంటే పబ్లిక్, బట్ రజనీకాంత్కి ఫ్యాన్స్ అంటే సినీ ఇండస్ట్రీలోనే ఉంటారు. అది ఆయన క్రేజ్ అని ఒప్పుకున్నాడు. కానీ అటువంటి రజనీకాంత్ను కూడా బాలీవుడ్ తొక్కేసింది, రానివల్ల. కమల్ హాసన్ రానివల్ల, మన చిరంజీవి రానివల్ల, వెంకటేష్ రానివల్ల, నాగార్జున రానివల్ల, మన సౌత్ నుంచి ఈవెన్ ఇప్పుడు పృథ్వీరాజ్ ఉన్నాడా, అతను కూడా సౌత్ నాకు బాలీవుడ్లో యాక్ట్ చేసి అబ్బాయి రానివల్ల. మళ్ళీ హీరోయిన్లే ఓన్ చేసుకున్నారు, శ్రీదేవి, హేమాలిని, ఐశ్వర్య రాయ్, ఇలా విద్యా బాలన్, చాలామంది సౌత్ నుంచి వెళ్ళిన వాళ్ళే. హీరోయిన్లు అయితే ఓకే వాళ్ళకి, హీరోలు మాత్రం బాలీవుడ్ వాళ్ళు అంటే హిందీ వాళ్ళే, నార్త్ వాళ్ళే ఉండాలి. బట్ ఇప్పుడు అలా కాదు, హీరోలైనా పర్లా, హీరోయిన్ అయినా పర్లా, ఎవరైనా ఓకే బాబు, మాకు మా బాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు బాగుపడాలి అన్నట్టుగా చూస్తున్నారు. బాలీవుడ్ థియేటర్లు ఫుల్ అవ్వాలన్నట్టు చూస్తున్నారు. మేము చూసుకోవడం చెప్పేసి మన సౌత్ వాళ్ళు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. బట్ బాలీవుడ్ వాళ్ళు సరైన ఇది రావట్లేదు అనమాట. సో వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ అంటే అంతా ఒకటే, కానీ బాలీవుడ్ అహంకారం ఏంటంటే అది ఇప్పుడు దిగుతుందన్నమాట. దాంతో నిద్ర లేక అల్లలాడుతున్నారు కొంతమంది అయితే. అందుకే పిచ్చి రివ్యూలు ఇస్తూ ఉన్నారు. అయినా సరే జనాలు మాత్రం మన సౌత్ అంటే పడిచి వస్తూ ఉన్నారు, ఆదరిస్తున్నారు నార్త్లో.